నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. విద్యానగర్ సమావేశంలో కో-చైర్మన్ హనుమంతు మాట్లాడుతూ మంత్రి ఎండీతో చర్చలు జరిగినా ఫలితం రాలేదని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన విలీనం, వేతనాల సవరణలు, బకాయిలు చెల్లింపు, యూనియన్ పునరుద్ధరణ హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో సమ్మె తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కమిటీ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణాలు 3. ఒకటి, మా నినాదం యూనియన్ స్థాపించినప్పటి నుండి మా డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది మా ముఖ్యమైనటువంటి నినాదం. అది ఆర్టీసీ చరిత్రలో కూడా ఎక్కడా లేనటువంటి నినాదాన్ని మొదట సృష్టించింది ఈ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. దాన్ని కట్టుబడి ప్రభుత్వం 2 సార్లు హామీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఆర్టీసీ ఎంప్లాయీలందరికీ కూడాను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మొదటి రిక్వెస్ట్. రెండో రిక్వెస్టు, ఇప్పటి వరకు 2021 నుండి రావాల్సిన 2 బకాయిలు పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే రిలీజ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, కార్మికుడికి మేనేజ్మెంట్కి మధ్యవర్తిగా, ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్గా ఉండే శక్తి ఒక యూనియన్లకే ఉంటుంది. ఆ యూనియన్లు లేకపోవడం అనేది అసలు ఇది చట్ట విరుద్ధం. ఏ లేబర్ యాక్ట్లో కూడా యూనియన్లు తీయడం అన్నటువంటిది నైతిక బాధ్యత ఎక్కడ లేదు. గత ప్రభుత్వం కార్మికులను తొక్కాలని, ఆర్టీసీ కార్మికులు తుంగలో తొక్కాలని ఒక ప్రత్యేకమైనటువంటిది సృష్టించింది. అది తప్పు. చిన్న చిన్న పరిశ్రమలు 10, 20, 30 మంది ఉన్నటువంటి పరిశ్రమలో కూడా కంపల్సరిగా యూనియన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటిది 45,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఉన్నటువంటి సంస్థలో యూనియన్లు లేవు అని చెప్పడం అది సిగ్గుచాటు.